దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా, మీరు ఆనాడు గాడిద మీద నా తండ్రి అధిరోహించి యెరూషలేము యొక్క జావి ప్రవేశం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, సండే స్కూల్ టీచర్లు, సంఘం ఆయత్తపడి నా తండ్రి నీ మందిరానికి వచ్చి ఉండగా అయా మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కనుదృష్టిని మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ ఎదుట మేమందరము మీకు మహిమకరముగాను మాకు మేలుకరముగాను ప్రవర్తించులాగున సహాయం చేయండి. అలాగే మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, పఠించినప్పుడు నీ వాక్యముతో మా హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి గల మీ పరిశుద్ధాత్మ చేతులను అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దయల తండ్రి, మరి ఈ సమయంలో ఈ ఆరాధనంతట్లో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ మార్గములోను స్థిరపరిచి సమస్త క్షేమాలతో వర్ధల చేయమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మట్టల ఆదివారపు ఆరాధన సమయంలో ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథములో నుంచి చివరిదైన 150వ కీర్తనను నవీన్ వచ్చి ఉత్తర పత్ర భాగంగా చదువుతాడు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయన్ను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన్ను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్తుతించుడి. రోగు తాళములతో ఆయన్ను స్తుతించుడి. గంభీర ధ్వనగల తాళములతో ఆయన్ను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ నామమును దీవించునుగాక. సమయంలో మన సండే స్కూల్ టీచర్స్ పిల్లల్ని చక్కగా అలంకరించి వారి చేతకి అలంకరించిన నట్టలు ఇచ్చి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన పాటల సమయంలో మరి సండే స్కూల్ టీచర్స్ని, పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి వారు
చేసేస్తున్నారో మాకు అర్థం కాలేదు. కానీ పిల్లలకి వాక్యం అనే దానికి సిద్ధపడటానికి సమయం లేకపోయినా దేవుని ఆత్మీయ జ్ఞానంతో, ఆత్మీయ తండ్రి సహకారంతో ఈయన సండే స్కూల్ రన్ చేయడానికి మాకు సపోర్ట్ చేసినందుకై వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ అంకుల్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఇక్కడ పిల్లలందరూ మనం చూస్తుంటే హెవెన్లీ అట్మాస్ఫియర్ వచ్చింది. అందరూ ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి వాతావరణాన్ని మన కంటి ముందర మనకు కనబడింది. చాలా సంతోషించాము. కారణం సండే స్కూల్ టీచర్సు చాలా శ్రమ పడ్డారు. బిడ్డలకి ట్రైనింగ్ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. 2-3 పిల్లలతోనే మనం వేగలేకపోతూ ఉంటాం. ఇంతమంది బిడ్డల్ని సండే స్కూల్ టీచర్సు చాలా ఓర్పుతో, చాలా శ్రమపడి ఈ రీతిగా వారికి తరఫీదునిచ్చి మన ముందు పాటలు పాడించి చక్కగా మనల్ని ఆనందపరిచారు. కనుక సండే స్కూల్ టీచర్స్కి, బిడ్డలందరికీ కూడా, వారికి సహకరించినటువంటి మన సంఘ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మందిరం ఇంత చక్కగా అలంకరించబడిందంటే నిన్న సాయంత్రం, ఈరోజు చీకటితో వచ్చి మన సంఘ స్త్రీలు, యవనస్తులు చాలా కష్టపడి అలంకరించారు. ఆ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన సండే స్కూల్ పిల్లలతో పాటుగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వచ్చారు. 4. నావుకోటి స్వర్లత గారు, తర్వాత అజిత్ బాబు మిసెస్ గారు, నిర్లమ్మ టీచర్ గారు, మస్తానమ్మ గారు. నావుకోటి స్వర్లత గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు మరి నేను సండే స్కూల్ పిల్లలతో పాటు మేము కూడా మట్టలు పట్టుకొని వెనకాల రావాలని ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా అంగీకరించాను. అలాగే రండమ్మా అని చెప్పాను. కారణం ఏంటంటే ఈ 4 కూడా మనకు నేను గుర్తించిన ప్రత్యేకత. వారి 4లో స్వర్ణలతమ్మ, నవకోటి స్వర్ణలతమ్మ అయితే ఆ వయసులో ఎంత బాగలేకపోయినా చర్చికి మాత్రం క్రమంగా వస్తారు. ఒకసారి అడిగాను, అమ్మా ఇంత బాగలేదు, ఒక ఆదివారం, రేపు ఆదివారం వద్దు, ఈసారి ఆదివారం వద్దు రావచ్చు అని అడిగాను. అంటే ఆమె అనింది, పాస్టర్ గారు నేను సంఘంలో ఉంటే చర్చి వదలను, దేవుడి దగ్గర ఉంటే దేవుడిని వదిలి చర్చికి రాను అని ఒక అర్థం ఇచ్చే మాటలు చెప్పింది. నేను నిజంగా చాలా చాలా సంతోషించి ఆ మాట నేను మర్చిపోలేని మాట. అలాగే నిన్న సాయంత్రం ఆమె కోరిక ఆ రీతిగా వెల్లడిపరిచింది. ఆ రీతిగా నా దృష్టిలో నావుకోటి స్వర్లత గారు ఒక ప్రత్యేకమైన స్త్రీ. అలాగే ఇంకా నిర్లమ్మ టీచర్ గారు, నేను అక్క అంటాను, ఎందుకంటే మా పెద్ద అక్క ఎప్పుడు దేవుడి మాటలే, ఈ అక్క కూడా ఎప్పుడు దేవుడి మాటలే. మందిరాన్ని అనుదినము విడువక్క ప్రేమించేటటువంటి కొంతమందిలో నిర్లమ్మ టీచర్ గారు ఒకరు. నేను వారిని గుర్తించిన ప్రత్యేకత. 3వది మస్తానమ్మ గారు. చర్చి ప్రోగ్రాములు దాదాపుగా ముందుగా వచ్చేది మస్తానమ్మే. చాలా ప్రోగ్రాంలకు ముందుగా వచ్చేవాడు ఉంటుంది. అలాగే మిస్సెస్ అజిత్ బాబు గారు, నాకు ప్రియ స్నేహితుడు అజిత్ బాబు గారు. మరి మీరు మర్చిపోయి ఉంటారు, అందరూ గుర్తించారు. బేస్తవారం అయినా, శుక్రవారం అయినా, ఆదివారం అయినా ప్రార్థన అనగానే మోకరిల్లు లేని పరిస్థితిలో కూడా మోకరిల్లుతాడు అజిత్ బాబు. 2 అరచేతులు 2 మోకాళ్ళు నేల మోపి మోకరిల్లి ప్రార్థన చేస్తారు. అందరికీ తెలుసు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే వారి మిసెస్ ఇంట్లో బిడ్డలకి ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తారో నాకు తెలుసు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మరి సండే స్కూల్ టీచర్లు మరి బిడ్డలతో ఎట్లా ఉండేది, బిడ్డలు వాళ్ళతో ఎట్లా ఉండేది, ఏ పాఠాలు నేర్పించేది, అన్నీ కూడా చర్చలో నేర్చుకునే విషయాలు మరలా వాళ్ళ ఇంట్లో వారు చెకప్ చేయడం, వారికి నేర్పించడం, ప్రోత్సహించడం, వీటన్నింటిలో మిస్ అజిత్ బాబు గారి యొక్క స్థానం ప్రత్యేకమైంది. కనుక ఈరోజు 4 కూడా వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం చదవాల్సిన వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అరుణమ్మ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ పరిశుద్ధ దిన మనకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త
19వ అధ్యాయము 29వ వచనం నుంచి 44వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరినీ పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్న దనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మట్టల ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, మనుషులకు కలగబోవు దుర్గతిని బట్టి ఏడ్చిన క్రీస్తు. అది మనకు లాస్ట్ పేరాలో మనకు ఆ సందర్భం కనబడుతుంది. మనుషులకు కలుగబోయే దుర్గతిని బట్టి కన్నీరు విడిచిన యేసుక్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి మీరు జాగ్రత్తగా ఆలకించండి. సందర్భం ఇదే, చదువుకున్న వాక్య భాగం అదే, అందులోని విషయం మనకందరికీ తెలిసిందే, వివరించాల్సిన పని లేదు. ఆ గ్రామానికి వెళ్ళి గాడిదని విప్పి తీసుకుని రావడం, యేసుప్రభు అధిరోహించడం, కోలాహలంగా యెరూషలేముకి వెళ్ళడం, ఇదంతా మనకు తెలిసిన వాక్య భాగమే. కనుక ఈ కోణంలో చదివిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా
మన రక్షణార్థమైనటువంటి కార్యంలో దేవుడు ఈ సందర్భంలో చూపింది ఏమిటంటే విధేయతను కనబరిచాడు. మన రక్షణ కొరకైనటువంటి విధేయతను యేసు ప్రభు కనబరిచాడు. రక్షణార్థమైన విధేయతను ఇక్కడ యేసు ప్రభువులో మనం చూడగలుగుతాం. మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అంటే ఈ యెరూషలేము యొక్క జయప్రవేశానికి ముందు యేసు ప్రభు తన శిష్యులతో యెరూషలేములో తనకు ఏమేమి జరుగుతుందో ముందుగానే తెలియజేశాడు. 18వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును. వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. యెరూషలేములో తనకు జరగబోయే అవమానం, తనకు ఎదురయ్యే నిందలు, హింసలు, శిలువ మరణం అన్నీ ఎరిగిన వాడై యేసు ప్రభు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ వెళ్ళి నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రక్షణ కార్యానికి, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యానికి యేసు ప్రభు ఎంత విధేయుడయ్యాడో చూడండి. మనకి ఎక్కడైనా ఏదైనా శ్రమ వస్తుందంటే తప్పించుకుంటాం, ఆ స్థలాన్ని, ఆ పరిస్థితి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు తెలుసు ఉమ్మి వేస్తారని, హింసిస్తారని, అవమానిస్తారని, నిందిస్తారని, హింసించి శిలువ మరణానికి గురి చేస్తారు, అన్నీ తెలుసు. తెలిసే శిలువ మరణానికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఒక మాట్లాడాడు, తండ్రి నీ ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు, అయిన నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అన్నాడు. అలాంటి యేసు ప్రభువు తండ్రికి విధేయుడై, తాను తలపెట్టిన రక్షణార్థమైన కార్యానికి విధేయుడై, మరణ వేదనలతో ఆయన యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ 2:8 పౌలు అంటాడు, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయతను చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ఎంత చక్కటి మాట చూడండి. ఎంతగా విధేయుడయ్యాడంటే శిలువ మరణానికి తగినంతగా విధేయుడయ్యాడు. ఎందుకు విధేయుడయ్యాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, మనల్ని నరకానికి వెళ్ళనీయకుండా చేయడానికి, నరక శిక్షను మనం తప్పించుకోవడానికే నీ కోసం నా కోసం ఆయన విధేయుడయ్యాడు. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. దేవుడు ఎందుకు అంతగా విధేయుడయ్యాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మనల్ని రక్షించడానికి, నరకం నుండి మనం తప్పించడానికే యేసు ప్రభువు శిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు. ఇది యేసు ప్రభు యొక్క విధేయత. అంతేకాకుండా అక్కడ ఆ సందర్భంలో ఇంకా మరొకరి విషయంలో కూడా విధేయత మనకు కనబడుతుంది. శిష్యులు, యేసు ప్రభు శిష్యునికి ఏం చెప్పాడంటే, మీ ఎదుట ఉన్న 32వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 32వ వచనం నుంచి, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చిరి. యేసు ప్రభు పంపడానికి ముందుగా వారితో చెప్పిన మాటలు ఏంటంటే 30వ వచనంలో, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడునో ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల
ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పులని చెప్పి వారిని పంపాను. ఏం చెప్తున్నాడు? ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. యజమాని పర్మిషన్ అడగొద్దు, యజమాని ఇంటి వారిని అడగొద్దు. అడగకుండగానే మీరు దాన్ని విప్పి తోలుకొని రావడం ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి, అంతే చాలు అన్నాడు. కొంచెం ప్రభు చెప్పినట్టుగా చేయడం కష్టమే. ఇంటి యజమానుల్ని, ఆ గాడిద యజమాని అడగకుండా కానీ విప్పితే దొంగలు అనుకొని కొట్టవచ్చు, చంపవచ్చు, బంధించవచ్చు, నేరం మోపవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు చెప్పినట్టే చేయాలి. ఇక్కడ అది మర్యాదో అమర్యాదో, అది శ్రేయస్కరమో కాదో, మంచి చెడ్డలో అక్కర్లేదు. ఏం చేయాలి? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, అంతే. నేను చెప్పినట్టు మీరు చేయుడి, నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. నేను చెప్పినట్టు వల వేయుడి, చేపలు విస్తారంగా పడతాయి. నేను చెప్పినట్టు ఎర్ర సముద్రంలో నడవండి, మీకు మార్గం ఏర్పడుతుంది. నేను చెప్పినట్టు మీరు ఐగుప్తు దేశంలో బయలు వెళ్ళుడి, వాగ్దాన దేశం చేరుకుంటారు. దేవుడు చెప్పినట్టు మనం చేయాలి, అంతే. మంచి చెడుల విచక్షణ జ్ఞానం మనకు అక్కర్ల, అన్నీ ఎరిగిన వాడే మనకు చెబుతున్నాడు, తెలియని వాడు కాదు మనకు చెప్పేది. అన్నీ ఎరిగిన వాడే చెప్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. శిష్యులు అది గ్రహించినారు. ఏంటి ప్రభు ఇట్లా చెబుతున్నాడే, ఆయనకి మర్యాద తెలియదా అని ఏమీ అనుకోలే. ఆయనకి అన్నీ తెలిసే చెబుతున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు చేద్దాం అనుకున్నారు. వెళ్ళారు, గాడిదని కనుగొన్నారు, విప్పుతూ ఉన్నారు. యజమానులు వచ్చారు, అడిగారు. అడిగితే ప్రభు చెప్పిన మాట చెప్పారు, ఇంకేం చెప్పలా. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నారు. ప్రభు చెప్పినట్టే చెప్పారు. ఒక మాట కూడా కలపలా, అవ్వ కలిపినట్టు. అవ్వ ఒక మాట కలిపి చెప్పింది కదా. ఏం మాట అది? ఇది మీరు తినకూడదని మీకు దేవుడు చెప్పినా అంటే ఏం చెప్పింది? తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పాడని చెప్పి ఒక మాట కలిపి చెప్పింది. ముట్టకుండా ఉంటే సేద్యం ఎట్లా చేస్తారు, తోటను ఎట్లా కాపాడుతారు? ఈ ప్రశ్నలు అనేకమైనవి వస్తాయి. కనుక వీరు అట్లా చెప్పలే, ప్రభు చెప్పిందే చెప్పినారు, అంతే. ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది. ప్రభు చెప్పినట్లే జరిగింది. వారు వెంటనే పంపించేశారు. చూసారా? అంటే శిష్యులు ఇక్కడ విధేయత కనబడుతూ ఉంది. యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశములో విధేయత కనబడుతూ ఉంది. అలాగే ప్రభు యొక్క శిష్యుల్లో కూడా విధేయత కనబడుతూ ఉన్నది. మన రక్షణార్థమైన కార్యములో విధేయత అనేది ప్రస్ఫుటముగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ విధేయత అనేది గాడిద పిల్లలో కూడా కనబడుతూ ఉంది. చూడండి, 30వ వచనం మరియు 35వ వచనం చదువుతాను. 30వ వచనం మరియు 35వ వచనం. యేసు ప్రభు 30వ వచనం ఏం చెప్తున్నాడంటే, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇది 30వ వచనం. 35వ వచనం చూడండి. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తన బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతాలన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ గాడిద పిల్ల అలవర్చబడని గాడిద పిల్ల. ఎన్నడూ ఎవడు దాన్ని అధిరోహించి దాన్ని అలవర్చలే. సాఫీగా సాగిపోవడానికి, బరువులు మోయడానికి, మనుషుల్ని మోయడానికి అది అలవర్చబడని గాడిద పిల్ల. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అలవర్చబడని గాడిద పిల్ల ఏం చేయాలి? తిన్నగా వెళ్ళకూడదు. వీళ్ళు మహాశబ్దంతో కేకలు వేస్తూ ఉంటే అది కలవరపడాలి, అటు ఇటు వెళ్ళాలి, లేదా కూలబడాలి. సాఫీగా మాత్రం వెళ్ళకూడదు. పైగా మార్గమంతా బట్టలు, రంగురంగుల బట్టలు, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు, మనలాగా ఫ్లవర్స్ ఏమి గుచ్చలే. అది నడిచేటప్పుడు ఏదైనా ఒక మట్ట పైకి లేచి ఆ ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు. మట్టల మీద ఎప్పుడు కూడా దాన్ని నడిపించిన అలవాటు లేదు దానికి. రంగు బట్టల మీద నడిచిన అలవాటు లేదు దానికి.
అనేక మంది జనసమూహం మధ్య నడిచిన అలవాటు లేదు దానికి. మహాశబ్దంతో కేకలు వేస్తూ కోలాహలంగా ఉంటే ఆ కోలాహలంలో నడిచిన అలవాటు లేదు దానికి. అయినా కానీ అది ప్రభువుని మోసుకొని తిన్నగా యెరూషలేముకు వెళుతూ ఉన్నది. ఎంతగా విధేయత చూపిస్తూ ఉందో చూడండి. యేసు ప్రభు విధేయత చూపిస్తూ మన రక్షణార్థమై యెరూషలేముకు వెళుతున్నాడు. శిష్యులు కూడా విధేయతను చూపించి గాడిద పిల్లను తీసుకుని వచ్చారు. గాడిద పిల్ల కూడా విధేయతను కనబరుస్తూ ఉన్నది. ఎంత ఆశ్చర్యం అండి. మనకు తెలుసు వేటికైనా కొన్నిటికి అన్ని గుర్రాలు పనికిరావు ఊరేగింపులకి. మనం ఏదైనా గుర్రం సెలెక్ట్ చేసుకుంటే అది కుదరదండి, అది దానికి అలవాటు లేదు అంటారు. ఆ తప్పెడి శబ్దాలు అవి వింటే అది అడుగులు వేయదు, అది పరుగులు పెడుతుంది బెత్తరపోయి. అది ఏనుగైనా సరే గుర్రమైనా సరే ఏదైనా సరే అలవర్చబడని వాటిని వారు అనుమతించరు. కాబట్టి మరి ఊరేగింపులకి ఇలాంటి ఆర్భాటాలకి అలవర్చబడిన గాడిదలే కావాలి, అలవర్చబడిన జంతువులే కావాలి. సినిమా షూటింగ్లకు కూడా కుక్కలైనా పిల్లులైనా ట్రైనింగ్ ఇచ్చిన వాటినే వాడుకుంటారు. ట్రైనింగ్ లేని వాటిని మనం చెప్పినట్టు చేయించడం చాలా కష్టం. ఇక్కడ గాడిద పిల్ల తిన్నగా ప్రభు యుద్ధకు వచ్చింది. తిన్నగా ప్రభువుని తీసుకుని యెరూషలేముకు వెళుతూ ఉంది. కోలాహలం ఎంతగా ఉన్నా, జనసమూహం ఎంతగా ఉన్నా, దారి పొడుగున మట్టలు బట్టలు పరిచి ఉన్నా తన మీద యేసు ప్రభు ఉన్నాడు. దేవుని ఉద్దేశానుసారంగా అది తిన్నగా వెళ్ళడం జరిగింది. ఆశ్చర్యం. శిష్యులకైతే ఆశ్చర్యం, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. యేసు ప్రభు చెప్పాడు కదా, ఎన్నడు ఎవడు దాని మీద ఎక్కలేదు. వాళ్ళకి తెలిసి శిష్యులకి ఆ విషయం. ఇలాంటి గాడిద పిల్ల తిన్నగా ప్రభు యుద్ధకు వచ్చింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే, ఇప్పుడు తిన్నగా ప్రభువుని మోసుకుని తీసుకుని వెళ్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకుంటే వారికి ఆశ్చర్యం. ఎంత విధేయతో చూడండి. అందుకనే గాడిద తన సొంత దొడ్డివారిని తెలుసుకును తన యజమానిని కనిపెడుతుంది. యజమాని యేసు ప్రభు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటాడు. గాడిదకి తెలుసు తమ సృష్టికర్తను మోసుకుని వెళుతున్నాను అని. సంతోషంగా విధేయత చూపించి వెళుతూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, మన రక్షణార్థమైనటువంటి కార్యంలో యేసు ప్రభు యొక్క విధేయత, శిష్యుల యొక్క విధేయత, గాడిద పిల్ల యొక్క విధేయత కనబడుతూ ఉండగా, మరి మన విధేయత ఎక్కడ? మనం దేవునికి ప్రభువునికి విధేయులముగా ఉన్నామా? కనీసం ఆ గాడిద పిల్ల వలె, కనీసం ఆ శిష్యుల వలె, కనీసం మనం మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు వలె మనం దేవునికి, దేవుని యొక్క వాక్యానికి విధేయులముగా ఉన్నామా లేదా? ఇక్కడ ఒక మాట ఉంది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 45వ వచనంలో, అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు, వారు నన్ను గుచ్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు తన ప్రజలో, ఎవరు తనకు అన్యులో. ఎవరు దేవునికి అన్యులో? మన దృష్టికి ఇతరులు అన్యులు, కానీ దేవుని దృష్టికి క్రైస్తవుల్లోనే చాలామంది దేవునికి అన్యులు ఉన్నారు. క్రైస్తవుల్లోనే యేసు ప్రభుకి అన్యులైన వారు చాలామంది ఉన్నారు. దేవుని దృష్టికి మతాలను బట్టి, కులాలను బట్టి అన్యులని చెప్పడు. ఆయన వాక్యానికి, ఆయన మాటకు ఎవరైతే లోబడరో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి అన్యులే. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారే ఆయన తన స్వజనులు. అందుకే యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరము విననివి ఆయన గొర్రెలు కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన రక్షణార్థమై యేసు ప్రభు విధేయతను కనబరిచినప్పుడు, మనకు చూపించినప్పుడు, మాదిరిగా ఉన్న యేసు ప్రభు, మనం కూడా విధేయులముగా, ఎవరికి విధేయులముగా? దేవునికి విధేయులముగా, దేవుని మాటకు విధేయులముగా మనం ఉండాలి. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఏ దేవుని మాటలను అతిక్రమిస్తున్నామో, ఏ ఆజ్ఞలను మనం ఉల్లంఘిస్తున్నామో, ఏ మాటలు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క దృష్టిలో మన యొక్క విధేయత ఏ పాటిది, మన అవిధేయత ఏ పాటిదో ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఈ పండుగ దినాల్లో మనం విధేయం అవడానికి, నీతిమంతులం అవడానికి, రక్షించబడడానికి యేసు ప్రభు నీ కోసం, నా కోసం
శిలువ మరణం పొందినంతగా విధేయతను కనబరిచినాడు. సాగి వెళుతూ ఉన్నాడు. ఆ తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం నుంచి చూడండి, 37వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఎవరు స్తుతింపబడాలి? ప్రభు పేరట వచ్చు రాజు. ప్రభు అంటాడు, నన్ను మీరు తృణీకరిస్తున్నారు కానీ వేరొకడు నా పేరట వస్తే వాడిని మీరు కూడా అంగీకరించరు, కానీ నా పేరట రాని వారిని మీరు అంగీకరిస్తారని ఆయన బాధను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు పేరట వచ్చు వారిని మనం అంగీకరించాలి, అది మనకు ఆశీర్వాదం. వారి పేరట లేదంటే వేరొకరి పేరిట వచ్చు వారిని మనం స్వాగతించకూడదు. వారితో షేక్ హ్యాండ్ కూడా చెయ్యి కూడా కలపొద్దంటాడు దేవుడు. ఇక్కడ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడుగాక. దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మనం రక్షణ మార్గాన్ని సరళం చేసుకున్న వారం అవుతామని 50వ కీర్తన 23వ వచనంలో చెబుతున్నాడు. స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు, వాడు తన రక్షణ మార్గమును సరళము చేసుకునిచున్నాడు. కాబట్టి ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక అని అంటున్నారంటే వీరి యొక్క రక్షణ కార్యాన్ని వీరు సరళం చేసుకుంటున్నారని అర్థం. అలాగే ఇంకా ఏమన్నారు? సమాధానం అన్నారు. సమాధానం ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకని? ఎక్కడ సమాధానం అంటున్నారు? పరలోకమందు సమాధానమును అంటున్నారు. అంటే పరలోకంలో సమాధానం లేదా? లేదు. ఎప్పటి నుంచి లేదు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం, బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకునుచున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడుంది పరలోకంలో సమాధానం? యేసు ప్రభు కృపామయుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, కృపాసువార్తను మనకు అందించాడు, కృపాయుగంలో మనల్ని నడిపిస్తున్నాడు. అది అలుసుగా తీసుకుని సాతాను అనే అనుచరులు పరలోక రాజ్యానికి వెళ్ళి ఆక్రమిస్తూ ఉన్నారు. ఆక్రమించడమే కాదు, ఎప్పటి వరకు ఆక్రమిస్తారంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాబోయే దినాల్లో ఒక యుద్ధం మిఖాయిలతో చేస్తాడు సాతానుడు అనే అనుచరులు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వీడు సాతానుడు అక్కడ ఆక్రమించుకోవడమే కాకుండా ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు యేసు ప్రభు యొక్క సహోదరుల మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఇంకెక్కడుంటుంది సమాధానం? ఒకవైపున ఆక్రమిస్తున్నారు, మరొక వైపున ఆయన ప్రజల మీద నేరం మోపుతున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం, కానీ సాతానుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉండదు. అందుకు చెప్తున్నారు ఇక్కడ పరలోకమందు సమాధానం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక అంటూ పరలోకమందు సమాధానం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భంలో, ఆయన జన్మించిన సందర్భంలో భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం అన్నాడు. అంటే యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు అక్కడికి వెళతాడు కాబట్టి పరలోకమందు
సమాధానము కలుగునుగాక. సమాధానం కర్త అయినటువంటి దాన్ని కొనసాగించేవాడనైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం, సాతానుడు ఎక్కడ ఉంటే అక్కడ అసమాధానం. కాబట్టి సమాధానం, పరలోకంలో సమాధానం కలుగునుగాక, అలాగే మహిమ కూడా కలుగునుగాక అంటాడు. యేసుప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, ప్రభు తండ్రి నా మహిమను నాకు మరలా దయచేయమంటాడు. నేను అక్కడికి వస్తున్నాను, మరలా నా మహిమ నాకు దయచేయి అంటే మహిమను విడిచి వచ్చాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈ మాటలు చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఏం చేస్తున్నారు తెలుసా? వారికి అసూయ పుట్టింది. అసూయ పుట్టి వాళ్ళు ఏమంటున్నారంటే 39వ వచనం, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. నేను పరిసయ్యులకి పాపం ఇది ఇబ్బందికరంగా ఉంది. అప్పటి వరకు పరిసయ్యులు కొనియాడబడుతూ ఉన్నారు. అప్పటి వరకు పరిసయ్యులని ప్రజలు గణపరుస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు, వారికే చప్పట్లు కొడుతున్నారు, వారికే అడుగులు మడుగులు ఒత్తుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పరిసయ్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. పరిసయ్యుల్ని ఎవరు పట్టించుకోవడంలే, పరిసయ్యులకి ఎవరు చప్పట్లు కొట్టడంలే, పరిసయ్యుల మాటలు ఎవరు వినడంలే. అందరూ యేసయ్య వైపే చూస్తూ ఉన్నారు. అందరూ యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, వారు చూచిన వాటిని గురించి మహాశబ్దముతో కేకలు వేసిన రాయబడి ఉంది. పరిశీలన చేసిన కార్యాలను బట్టి కాదు, వారు చేసిన బోధనను బట్టి కాదు, అసలు పరిశీలన పట్టించుకున్న వాడే లేడు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో పరిసయ్యులు అసూయ ఎక్కువయింది, ఉక్రోషం ఎక్కువయింది. యేసుని గణపరుస్తూ ఉంటే వీరిలో వీరు దాన్ని ఓర్వలేని పరిస్థితి. అంటున్నారు, బోధకుడా నీ శిష్యులని గద్దించుము, ఆపేయమను. అందుకేమన్నాడు తెలుసా? వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? వీరు ఊరుకుంటారనుకో నేను గద్దించినప్పుడు, మరి రాళ్ళు కేకలు వేస్తాయే, అప్పుడేం చెప్తారు? మీరు రాళ్ళను కూడా గద్దించమంటారా అంటే మీరు గద్దించలేరు. మీ మాట రాళ్ళు కూడా వినవు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు అన్నీ మత సంబంధమైనవే కానీ మార్గానికి సంబంధించినవి కాదు, మోక్షానికి చేరుకునే మార్గానికి సంబంధించిన మాటలు కాదు మీరు చెప్పేది. కనుక రాళ్ళు కూడా మీ మాటలు వినవు. కనుక మనం దేవుని స్తుతించి సమాధానం ప్రకటించువారముగా, దేవుని గణపరచువారముగా ఉంటే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుడు దాన్ని గద్దించడానికి ఇష్టపడలేదు. కనుక మనం విధేయతను కలిగిన వారమై ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని సమాధానాన్ని ప్రకటించు వారముగా, దేవుని మహిమపరచు వారముగా ఉంటే రక్షణ మార్గంలో మనం అందరము క్షేమంగా సాగిపోగలుగుతాం. ఆ రీతిగా యేసు ప్రభు సాగిపోతూ ఉండగా ఒక స్థలానికి వచ్చాడు. 41వ వచనం చూడండి. ఆ స్థలానికి వచ్చి పట్టణాన్ని చూచాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. యెరూషలేము పట్టణాన్ని సమీపానికి వచ్చాడు. యెరూషలేము పట్టణాన్ని చూస్తున్నాడు. యెరూషలేము పట్టణం యొక్క ఔన్నత్యాన్ని చూడడంలే, ఆ బలమైన కట్టడాలను చూడడంలే, ఆ పట్టణంలో ఉన్న పచ్చదనాన్ని చూడడంలే, ఆ పట్టణ వాసులను చూస్తున్నాడు, వారికి అంధత్వాన్ని చూస్తున్నాడు, వారికి కలగబోయే దుర్గతిని గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ పట్టణంను చూచి యేసు కన్నీరు విడిచెను. కారణం ఆ పట్టణానికి కలగబోయే దుర్గతి. రాతి మీద రాయి లేకుండా ధ్వంసం చేయబడే దినాలు దగ్గరికి వచ్చి ఉన్నాయి. పట్టణ వాసులకు తెలియదు. దానితో పాటుగా దాని పిల్లలు అనగా యెరూషలేము వాసులు నేల కలిపి వేసే దినాలు దగ్గరికి వచ్చాయి, వారికి తెలియదు. వారి కనులకు మరుగైపోయి ఉన్నాయి. ఇది నీ దినం, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుని ఉంటే అది నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి.
ప్రభువు నిన్ను దర్శించిన కాలమందు నీవు ఎరుగకుంటివి గనుక, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీవు తెలుసుకోలేదు, నీవు ఆత్మీయ అంధత్వములో ఉన్నావు. ఇది నీవు మారు మనసు పొందడానికి చివరి దినం ఇది. కనుక ఈ నీ చివరి దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుంటే నీకు మేలు, తెలుసుకోకపోతే నీకు దుర్గతి. మారు మనసు పొందడానికి ప్రతి ఒక్కరికి దేవుడు కొంతకాలం నియమించి ఉన్నాడు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చితేనే కానీ అది పొందనలదు కనుక నేను దాని పిల్లలను మంచం పట్టించి బహుశ్రమల పాలు చేస్తానంటాడు, బహుశ్రమల పాలు చేస్తానంటాడు. అంటే మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయం దాటిందంటే ఇక బహుశ్రమల పాలే. ఆ తర్వాత ఎంతో ఆయుష్కాలం ఉండవచ్చు, నువ్వు ఏడ్చినా మారు మనసు నీకు రాదు, ఎందుకు టైం దాటిపోయింది. కనుక యెరూషలేముకు దేవుడు కేటాయించిన దినాల్లో ఈ దినము చివరి దినం. ఈ నీ చివరి దినమందైనా ఈ సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు, లేకపోతే నీకు దుర్గతి. నీవు తెలుసుకోవు, నీవు ఆ దుర్గతిలో నశించిపోతావు. అది గ్రహించిన యేసు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక సన్నివేశం జ్ఞాపకం చేసుకునండి. మనకందరికీ తెలిసిన సన్నివేశమే. కొంతమంది బిడ్డలు అవిధేయుడిగా ఉంటాడు, ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పినా మానుకోడు. చివరికి హాస్పిటల్లో చేరుతాడు. డాక్టర్లు చెబుతారు ఇక లాభం లేదు, కొన్ని దినాలే అని చెబుతారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎంత ఉంటుందో చెప్పండి. ఆ బిడ్డకి తెలియదు తనకు కలగబోయే దుర్గతి, కానీ తల్లికి తండ్రికి తెలుసు, ఎందుకు డాక్టర్లు చెప్పారు. అప్పుడు ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రి ఏడుస్తారా, ఏడవరా? మనలో అనేక మంది జీవితాల్లో ఇవి విని ఉంటాం, చూసి ఉంటాం. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబాల్లో. అలాగే యేసు ప్రభు కూడా మనం ఆయన బిడ్డలం. యెరూషలేము అంటే ఆయన కోరుకున్న పట్టణం, ఆ పట్టణ వాసులు అంటే ఆయన ప్రత్యేకమైన అభిమానం. వారు ఎంతకీ మార్పు చెందకపోయేసరికి వారికి కలగబోయే దుర్గతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ప్రేమ స్వరూపిన దేవుడు వారి యొక్క దుర్గతిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అలాగే ఎవరైనా మనలో ఇంకా మార్పు చెందని వారముగా ఉంటే ఈ నీ దినమందైనా మారు మనసు పొందడానికి ఇక్కడ ఎవరికి చివరి దినమో ఈరోజు, ఈ నీ చివరి దినమందైనా మారు మనసు పొందడానికి దేవుని యొక్క సమాధాన సంబంధమైన సంగతులు నీవు వినకుంటే నీకు కలగబోయే దుర్గతిని గురించి దేవుడు నిన్ను చూచి ఏడుస్తున్నాడు. దేవుడు యేసు ప్రభువును చూశాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్నాడు. దానియేలును చూశాడు, ఇతడు నాకు బహుప్రియుడు అన్నాడు. దావీదును చూశాడు, ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. మోషేను చూశాడు, ఇతడు నా ఇంటి అంతటా నమ్మకస్తుడు అన్నాడు. అబ్రహామును చూశాడు, నా స్నేహితుడు అన్నాడు. హనోకును చూశాడు, ఆయనతో 300 సంవత్సరాలు నడిచినాడు సంతోషంగా. నిన్ను చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు ఆయన ఏమంటాడు? ఏడుస్తాడా, అభినందిస్తాడా? ఒకసారి ఎవరికి వారు మన జీవితాలను యథార్థంగా పరిశీలన చేసుకుందాం. ఆయన లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ ఏడుస్తూ ఉంటే ఆయన ఏడ్చినాడు. వారందరూ ఏడుస్తూ ఉన్నారు, సమాధి చేయబడినాడు. మరే మాత్రం ఆదరించడానికి వచ్చిన వారందరినీ చూశాడు, వారు ఏడుస్తూ ఉన్నారు. అది యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం, 33 నుంచి 30 దాకా. వారి ఏడుపును చూచి యేసు ప్రభు ఏడ్చెను. ఇప్పుడు యెరూషలేము కలగబోయే దుర్గతిని చూచి యేసు ప్రభు ఏడ్చెను. యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. మగ్దలేని మరియా వచ్చింది పెందలకడనే. యేసు ప్రభు కనబడలేదు, ఎవరో ఎత్తుకుపోయారని భ్రమపడి కన్నీరు విడుస్తూ ఉంది. యేసు ప్రభు అక్కడ ఉండి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చుచున్న ఆ మగ్దలేని మరియను చూసి కనబడి వెంటనే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కన్నీటిని తొడవడానికి. లాజరు సమాధి దగ్గర ఏడుస్తున్న వారిని చూచి యేసు హృదయంలో కలవరపడి
ఏడ్చెను. శిలువను మోసుకుని పోతూ ఉన్నాడు. స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారు. అమ్మలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. చూడండి, మనం దుఃఖముఖలమై ఉంటే యేసు ప్రభుకి ఎంత వేదన. మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు, మనం దుఃఖములో ఉంటే ఆయన కన్నీరు విడుస్తాడు. నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం సమాధానం కలిగి ఉండాలని, క్షేమం కలిగి ఉండాలని, రక్షణలో ఉండాలని, నరకానికి వెళ్ళకూడదని ఎంతగానో ఆపేక్షించిన వాడై, అన్నీ తెలిసిన వాడై యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. ఉమ్మి వేయించుకోవడానికి, కొడాలతో కొట్టబడ్డానికి, ముళ్ళ కిరీటం నెత్తిన మొత్తబడి రెలుతో కొట్టబడ్డానికి, వీపంతా దున్నబడడానికి, ఎముకలు స్థానము తప్పాను, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసి ఉమ్మి వేసి, నా కనుదృష్టి తప్పిపోయాను, నా నాలుక అంగిటికి అంటుకుపోయాను అంటాడు. ఎంత శ్రమ పడ్డాడు. అన్నీ కూడా తెలిసి ఎందుకు వెళ్ళాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను నరకం వైపు నుంచి మోక్షానికి నడిపించడానికి, మన జీవితాలను పరిశుద్ధంగా మార్చడానికి, మన హృదయంలో నెమ్మదినివ్వడానికి ఇంత కార్యం యేసు ప్రభు చేశాడు. అటు సందర్భాన్ని బట్టి మనం పండగ చేసుకుంటూ ఉన్నాం, మనం సంతోషిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మన యందు సంతోషిస్తున్నాడా? మన రక్షణార్థమై కన్నీరు విడిచిన యేసు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, నీ రక్షణార్థమై యేసు సంతోషిస్తున్నాడు అని నీవు చెప్పగలిగితే, నేను రక్షించబడ్డాను, నన్ను చూసి యేసు కన్నీరు విడవడు, ఆయన సంతోషిస్తాడు. ఆ రీతిగా ఇక్కడ చేరిన మనలో ప్రతి ఒక్కరూ, ఏ ఒక్కరూ నశించుకోవడానికి అంత మాత్రం ఇష్టం లేదు కనుక, ప్రభునందు ప్రియులారా, ఈ మట్ల ఆదివారపు ఆరాధనలో మనమందరం కూడా యథార్థంగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవునికి విధేయులం అవుదాం. ఏ విషయాల్లో అవిధేయులముగా ఉన్నామో ఆ విషయాల్లో విధేయులం అవడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని స్తుతించడానికి, దేవుని సమాధానం ప్రకటించడానికి, దేవుని ఘనపరచడానికి, తద్వారా మనం దీవించబడడానికి తీర్మానం చేసుకుందాం. యేసు మన విషయమై ఏడ్చువాడుగా కాకుండా మన విషయమై ఆనందించువాడుగా మన జీవితాలను మలుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాం. అవునా తండ్రి, మీరు కోరుకున్న యెరూషలేము పట్టణం వైపు చూచారు, కన్నీరు విడిచారు ప్రభువా. ఇప్పుడు మమ్మల్ని చూస్తున్నారు, మాలో ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, పరికించి మా ఆలోచన చూస్తున్నారు, మా మాటలను చూస్తున్నారు, మా క్రియలు చూస్తున్నారు, మా భవిష్యత్తును కూడా మీరు చూస్తున్నారు ప్రభువా. అయ్యా, మాలో ఎవరి పక్షంగానైనా మీరు కన్నీరు విడుస్తున్నట్టయితే అట్టి వారి జీవితాలను మార్చమని, మలచమని, మమ్మల్ని బట్టి మీరు సంతోషించలాగిన మా జీవితాలను మార్చమని ఇప్పుడే, ఇదిగో ఇక్కడే మా జీవితాలు మీకు పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. దయగల తండ్రి, కృపలనైనా మా యొక్క జీవితాలు మార్చండి, పరిపూర్ణంగా మార్చండి ప్రభువా. మా యందు మీరు ఆనందించాలి, మీ యందు మేము ఆనందించాలి ప్రభువా. ఆ రీతిగా ఈ ప్రత్యేకమైన పండుగ దినమందు మా తండ్రి మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించి మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జీవంబు మనకబ్బును, సర్వలోకము మనలను తన వాక్య సత్య